అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు. మనందరికీ తెలుసు, మనకి ఎవరైతే వికలాంగులు రీఅసెస్మెంట్కి వెళ్ళి వచ్చారో వాళ్ళందరికీ కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది రాలేదు. కొంతమందికి ఇంత పాత సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కొత్త సర్టిఫికేట్లో పర్సంటేజ్ తక్కువగా వేయడం జరిగింది. మనము ఇంకొక వీడియోలో కూడా చెప్పుకున్నట్లు ఇలా ఎవరికైతే 40% కన్నా తక్కువ వేశారో వారి అర్హతను బట్టి వారికి వికలాంగుల పెన్షన్ని వృద్ధాప్య పెన్షన్గా మార్చడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే 15,000 రూపాయల పెన్షన్ వస్తుందో అర్హతను బట్టి వాళ్ళకి వికలాంగులు అనర్హులైనప్పటికీ అర్హతను బట్టి వికలాంగుల పెన్షన్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు దానికి సంబంధించి ఎవరిదైతే పెన్షను వికలాంగులు ఇనెలిజిబుల్ అయ్యి అర్హత ఉండి వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారో వారికి సంబంధించిన నోటీసు ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఆ నోటీసులో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. మొదటగా ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటీసు. సో ఇది మండలాధికారి పేరు మీద డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇది 13వ తారీఖే జనరేట్ చేయబడింది. సో మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము, ఆల్రెడీ నోటీసెస్ కూడా జనరేట్ అయ్యాయి, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని కూడా చెప్పాము. మనం చూసినట్లయితే 13వ తారీఖే ఈ నోటీస్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ పెన్షన్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది, అలాగే సచివాలయం కోడ్, అలాగే సచివాలయం పేరు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయంలో ఆ పెన్షనర్ యొక్క పేరు సీపన రామ్మూర్తి, భారతం గ్రామము, ఎల్ఎన్పేట మండలంలో నివసిస్తున్న. వికలాంగుల పెన్షన్ ఐడి కూడా ఆ పెన్షన్ ఐడి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే వృద్ధాప్య పెన్షన్ కేటగిరీ కింద మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. మనకు ఇక్కడ నిన్న వీడియోలో చెప్పుకున్నట్లు ఎవరైతే 15,000 పెన్షన్ తీసుకుంటూ అనర్హతకు గురయ్యారో వారికి వికలాంగుల పెన్షన్కి అర్హత ఉంటే ఆ 15,000 పెన్షన్ని కాస్త 6,000 పెన్షన్గా మార్చడం జరిగింది. అలాగే ఎవరైతే 6,000 పెన్షన్ తీసుకుంటున్నారో వారు వికలాంగులుగా ఎలిజిబుల్ అయినప్పుడు వారికి అర్హత ఉంటే వాళ్ళని 4,000 రూపాయల పెన్షన్గా మార్చడం జరిగింది. సో ఇది రెండవ కేటగిరీకి చెందింది. వీరు ఇంతకుముందు వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారు. వెరిఫికేషన్లో వీళ్ళు ఇనెలిజిబుల్గా తేలడం జరిగింది. కాకపోతే వీరి అర్హతను బట్టి వీరు 60 సంవత్సరాలు పైబడిన వయసు కలిగి ఉన్నారు కాబట్టి, అలాగే వీరి కుటుంబంలో వేరే ఏ ఇతర పెన్షన్ రావటం లేదు కాబట్టి వీళ్ళకి ఆ వికలాంగుల పెన్షన్ని వృద్ధాప్య పెన్షన్గా కన్వర్ట్ చేస్తూ ఈ నోటీస్ అయితే వీళ్ళకు అందించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సూచిక, అలాగే ఇక్కడ వాళ్ళ పేరు ఇచ్చారు, వాళ్ళ గ్రామము, మండలం, వికలాంగుల కేటగిరీ నుంచి మనం ఇందాక పైన డిస్కస్ చేసాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే 4 ప్రభుత్వం ఆరోగ్య వికలాంగ రీవెరిఫికేషన్ మరియు రీఅసెస్మెంట్ ఆదేశాలు జారీ చేయడం. ఇది వారి ఇంటికి వచ్చి ఇంటి వద్దనే వాళ్ళకి చెక్ చేయడం జరిగింది. అంటే ఆరోగ్య పెన్షన్దారు అంటే వీళ్ళు 15,000 రూపాయల పెన్షన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటి దగ్గర వైద్య బృందాల ద్వారా ఇంటి వద్దనే పరిశీలించడం జరిగింది అని చెప్పడం జరిగింది. మనకు కేవలం 15,000 రూపాయల పెన్షన్ వాళ్ళని మాత్రమే ఇంటి వద్దకు వచ్చి పరిశీలించడం జరిగింది. ఎవరైతే వికలాంగులు ఉన్నారు 6,000 పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. సో వీళ్ళు 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ వీళ్ళని 4,000 చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ ఆదేశాలు జారీ. ఓకే, అలాగే కింద చూసినట్లయితే రీఅసెస్మెంట్లో మీరు ఈ 4వ పాయింట్ చూసినట్లయితే వికలాంగుల పెన్షన్ కింద పరిగణించబడరని తెలియజేస్తూ మీ యొక్క ఆరోగ్య పెన్షను వికలాంగుల పెన్షన్ను వృద్ధాప్య పెన్షన్ కింద మార్పు చేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది అని ఇవి పాయింట్లో చెప్పడం జరిగింది. అలాగే పైన చేసిన మార్పు సెప్టెంబర్ 1, 2025 నుంచి అమలు చేయబడుతుంది. అంటే వీరందరికీ కూడా వచ్చే నెల ఇంతకుముందు 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు, ఇప్పుడు సెప్టెంబర్లో ఈయనకి 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యి ఈ వృద్ధాప్య పెన్షన్కి అర్హత పొందలేకపోయారో వారికి సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ అనేది రాదు. మనము లాస్ట్ వీడియోలో చెప్పినట్లు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఒక మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకొని ఎంపీడీఓ గారికి అర్జీ ఇచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళందరికీ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. సో వీరికి ఇక్కడ రీఅసెస్మెంట్ తారీఖు కూడా ఇవ్వడం జరిగిందండి.
వీళ్ళు ఫిబ్రవరి 3వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం వీరు పొందుతున్న పెన్షన్ కావాల్సిన అర్హత 40% కంటే ఎక్కువ. మనందరికీ తెలుసు, వికలాంగుల పెన్షన్ రావాలంటే కనీసం 40% పైన ఉండాలి. 40% బిలో ఉన్నట్లయితే వారు అనర్హతకు గురవుతారు. సో వీరికి 40% కంటే తక్కువ ఉండడం జరిగింది. అందుకే వీళ్ళు ఇనెలిజిబుల్ చేసి వారి అర్హతను బట్టి వారికి వికలాంగుల పెన్షన్ని కాస్త వృద్ధాప్య పెన్షన్గా మార్పు చేస్తూ వీరికి నోటీస్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఈ నోటీస్ అనేది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. వీళ్ళకి సెప్టెంబర్ 1వ తారీఖున 6,000 రూపాయల పెన్షన్ బదులు 4,000 రూపాయల పెన్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు నిజంగా వికలాంగులు అయ్యి ఉండి 40% కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే, నిన్న మనం వీడియోలో చెప్పినట్లు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఎంపీడీఓ గారికి అర్జీ ఇచ్చినట్లయితే వారు హాస్పిటల్ వాళ్ళకి ఒక తేదీ కేటాయించమని చెప్తారు. ఆ తేదీ కేటాయించినప్పుడు మళ్ళీ వీళ్ళకి నోటీస్ రావడం జరుగుతుంది. ఆ నోటీస్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు మళ్ళీ రీచెక్ చేస్తారు. రీచెక్ చేసి మళ్ళీ కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్లో వీరికి 40% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళకి మళ్ళీ వికలాంగుల పెన్షన్ వస్తుంది. సో ఎవరైతే ఇక్కడ ఈ వీడియోలో చెప్పినట్టు 40% కన్నా తక్కువ ఉండి పెన్షన్ రకాన్ని మార్చినట్లయితే, అలాగే ఇనెలిజిబుల్ అయ్యి కొత్త వేరే ఏ పెన్షన్ రానట్లయితే వాళ్ళు మనము ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు చేసినట్లయితే వాళ్ళకు మళ్ళీ పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అందరూ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది ఇప్పుడు. సో వన్స్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లయితే మళ్ళీ గవర్నమెంట్ అవకాశం ఎప్పుడు ఇస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా ఎలిజిబుల్ అనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని అర్హులైన అందరూ వికలాంగుల పెన్షన్ పొందాలని కోరుకుంటున్నాను. అలాగే కింద చూసినట్లయితే మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకాకుళం జిల్లా. అలాగే ఇది ఎవరికి ఇస్తున్నారనేది మన కింద డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈ పెన్షన్ మార్పు నోటీస్. ఈ నోటీసుకి ఇచ్చినప్పుడు ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నోటీసులో సంబంధించిన మ్యాటర్ అంతా కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.